7 టాపిక్స్ చెప్తా చక్కగా అయినర్రీ. ఫస్ట్ కోర్సెస్ ఏంటో చెప్తా. చాలామంది ఫస్ట్ బెస్ట్ కోర్సెస్ ఏంటి అని అంటారు. బెస్ట్ కోర్సెస్ ఏంటో చెప్తా, కోర్సెస్ చెప్తా. అండ్ టీఎస్ ఎంసెట్, టీఎస్ వెబ్సైట్ చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ ఉన్నాయి అది చెప్తా. అండ్ నీకు కరెక్ట్ ఇది ఏం చేయాలా వద్దా అనేది చెప్తా అయినరు. ఫస్ట్ చక్కగా ఫస్ట్ థింగ్ బెస్ట్ కోర్సెస్ అని అంటారు. బెస్ట్ కోర్సెస్ అంటూ ఏది ఉండదు, అన్నీ బెస్టే. కానీ మీరు బెస్ట్ అయితే ఏదైనా బెస్టే. మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏ చేసినా అది బెస్ట్ కాదు, వేస్టే. అది బెస్ట్ కోర్స్ అంటే బెస్ట్ కోర్స్ అంటే అసలు ఏముండదు అక్కడ. మీరు బెస్ట్ కోర్స్ అని ఫీల్ అవుతారు, ఏది బెస్ట్ కోర్స్ ఉండదు ఇక్కడ. అర్థం చేసుకోండి ఫస్ట్ థింగ్. అది కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే, మీకు నీట్ తర్వాత డాక్టరేట్ కావాలనుకుంటే ఫిజియోథెరపీ ఒకటి ఉంది, ఫార్మ్ డి ఒకటి ఉంది. ఇవి రెండే ఉన్నాయి. ఈ రెండిట్లల్లో నీకు డాక్టరేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేను దేనికి ఎక్కువ చాయిస్ ఇస్తావనంటే, నేను బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి ఇస్తాను. దాని తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంది, అది దానికి ఇస్తాను. దాని తర్వాత బీ ఫార్మసీకి ఇస్తాను. దాని తర్వాత పారామెడికల్ కోర్సెస్కి ఇస్తాను. దాని తర్వాత నర్సింగ్ తర్వాత పారామెడికల్ కోర్స్కి ఇస్తాను, అది కూడా అది అందులో వస్తుంది. ఇవి 3 ఇవి మెయిన్ పక్కా. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి బ్రో ఇవన్నీ అంటే, నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో ఈ 2 మంత్స్లోనే ఉంటాయి. ఆగస్టులోనైనా సెప్టెంబర్లోనైనా ఈ 2 మంత్స్లోనే ఉంటాయి పక్కా, అంతే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్లో ఆల్రెడీ ఏపీలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు నోటిఫికేషన్. వాళ్ళకు వాళ్ళ సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోండి వాళ్ళ దానికి. అండ్ మన ఎంసెట్ వచ్చేసరికి ఇంకేం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళు నడుస్తున్నాయి కాబట్టి ఇంకొక 1 మంత్ టైం పడుతుంది. ఈ జూలై మంత్ వాళ్ళకే పోతుంది పక్క. అండ్ ఆగస్ట్ సెప్టెంబర్లో మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏమేం కావాలి బ్రో సర్టిఫికేట్స్ అంటే, ఇంటర్ది మెమో కావాలి, 10th మెమో కావాలి, ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ కావాలి, దాని ర్యాంక్ కార్డు కావాలి, అండ్ బోనాఫైడ్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, టీసీ కావాలి. అండ్ ఎవరైనా ఫార్మర్ తరపున ఉంటే వాళ్ళది ఫామ్ కావాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కోర్సెస్లో ఏది బెస్ట్ అంటారు అని అంటే, నేను మీ ఇంట్రెస్ట్ బేస్డ్ దాన్ని బట్టి వెళ్ళాలి. మీరు ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెళ్తే ఏదైనా బెస్ట్. కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెళ్ళలేదనుకో, మీకు ఎందులోకి వెళ్ళినా ఇది హార్డ్ అనే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ కాలేజ్ బెస్ట్ అడగకూరి బ్రో. ఏ కాలేజ్ బెస్ట్ ఉండదు ఇక్కడ. నువ్వు ఏ కాలేజ్ పోయినా నీకు అట్లే అనిపిస్తుంది, అరే ఈ కాలేజ్ వేస్ట్ వచ్చినా కదా అని. అది ఫ్యాక్ట్, అది అర్థమైందా? అది తెలియకుండా నేను ఈ కాలేజ్కి ఎందుకు వచ్చినా అంటే, నువ్వు ప్రపంచంలో ఏ కాలేజ్ కన్నావో అది నీ బెస్ట్ కాదు నీకు. అది 100% చెప్తాను, నేను రాసిస్తా. ఈ కోర్సే బెస్ట్ అని నీకు ఎవరు చెప్పాడు. ఎందుకనంటే ఏ కోర్సు బెస్ట్ కాదు బ్రో. నువ్వు బెస్ట్ అయితే ప్రతి ఒక్కటి నీకు బెస్ట్ లెక్కనే కనిపిస్తుంది. అండ్ ఈ కోర్సులు చదివి నువ్వు జాబ్ కొడతావు అంటే దేర్ ఇస్ 0.1% ఛాన్స్. ఎందుకంటే నువ్వు కోర్స్ చదివి ఈ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఒక టేబుల్ పైన పెట్టి నేను డిగ్రీ చదివిన జాబ్ అని అంటే వాడు జాబ్ ఇయ్యాడు. నీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ అంటే ఏమీ లేదు బ్రో, ఒకరితో మాట్లాడానికి రావాలి, కమ్యూనికేషన్ రావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నీకు ఏదో ఒక వర్క్లో ఆల్రెడీ నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఆ వర్క్లో పర్ఫెక్ట్ నువ్వు అనుకో, వాడు నేను తీసుకునే చాయిస్ ఎక్కువ. నీకు ఏమీ రాకుండా జస్ట్ ఆ ప్లెయిన్ పేపర్ డిగ్రీ పట్టుకోవాలి వాడి చేతిలో పెట్టినావు అనుకో, వాడు డిగ్రీ కాదు కదా, నీకు అసలు జాబ్ ఓడియాడు వాడు. అది జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అప్పుడు, అది ఎందుకు పనికిరాదు. ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీలు చేసి అవన్నీ చేసిన వాళ్ళు ఏం చేసలేరు బ్రో, ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు అట్లా తిరుగుదాం అనుకుంటే మీ ఇష్టం, చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఏమని చెప్పాలంటే, ప్రజెంట్ ఉన్న పొజిషన్లో కోర్సెస్ అనేవి స్క్రాప్, అసలు దేనికి పనికిరావు అవి. మీరు థింక్ చేస్తారు అట్లా, అంతే. మనలో ఒక లో ప్లేస్ కూర్చోబెట్టారు, వాళ్ళు గోవిందా అంటారు లాస్ట్కి వచ్చేసరికి. అర్థమైందా? మీకు క్లారిటీ తీసుకురావడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. అది ఎందుకు తెలుసా? క్లారిటీ తెచ్చుకోవాలని మీకు రావాలి. ఒకరు మీకు చెప్తే వచ్చేది క్లారిటీ కాదు, అది అర్థమవుతుందా? క్లారిటీ మీకు ఒకవేళ ఏం అర్థం కాదనుకో, ఒక పేపర్ తీసుకొని పేపర్లో రాసుకోరు, మొత్తం రాసిన తర్వాత ఒక రౌండప్ చేసుకొని చూసుకోండి ఏది ఇష్టమో, ఏది ఇంపార్టెంట్, ఏది ఇష్టం లేదని. అప్పుడు నీకు క్లారిటీగా తెలుస్తుంది. అదంతా వదిలేసి నువ్వు జస్ట్ టైంపాస్ కోసం చేస్తా అని అనుకుంటే వేస్ట్ బ్రో. నువ్వు అసలు చేసే వేస్ట్ అవన్నీ, చదవడమే వేస్ట్ నాకు తెలిసి అయితే. అర్థమైందా? స్టాప్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ గో విత్ దట్ ఫీల్డ్. నువ్వు చదవాలి అనే ఒక థాట్తో మాత్రం చదవకు. ఇంట్రెస్ట్ ఉంటే ఎందులోకైనా వెళ్ళవచ్చు, చదువుకోకనే కాదు. అర్థమైందా? దట్స్ ఇట్ బ్రో.